హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు గోదావరి డాట్ ముచ్చట్ల ఛానల్. ఈరోజు అలక్ష్యమిత్రులు రమ్య అయితే మాత్రం ఎలిమిట్ అయినట్టు మనకు బ్రహ్మలో చూపించాడు. మనం కోరుకునేదే రమ్య వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. రాము అయితే వెళ్ళకూడదని నేను కోరుకున్నాను చెప్పకపోవడం అండి. నాకైతే ఈ వారం రమ్య ఎలిమిట్ కంపల్సరీ వెళ్ళిపోతుంది. ఒకవేళ భరణి వస్తుందో దమ్ము స్త్రీ వస్తుందో వాళ్ళిద్దరిలో ఎవరిచ్చినా పర్వాలేదండి. నాకు నోరంటే కొంచెం పెద్దది కానీ శ్రీది ఆట పరంగా అయితే చాలా బాగా ఆడుతుంది గేమ్. వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా నాకు హ్యాపీ. ఈవేళ అయితే మాత్రం వెళ్ళిపోతుంది అలక్యాపిక్టల్ రమ్య. మల్లవారు నామినేషన్లో ఉంటే కంపల్సరీ మాధురిని పంపించేస్తారు. నాకు వీళ్ళిద్దరూ వెళ్ళిపోవాలని ఫస్ట్ నుంచి కోరిక. ఇప్పుడు తనుజతోటి క్లోజ్గా ఉంటుంది. ఎందుకుంటుంది బయట 5 వారాలు చూసి వచ్చింది కాబట్టి క్లోజ్గా ఉంటుంది. ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అన్నది మాధురికి మైండ్ చాలా ఇదిగా తెలుసు. తెలివి ఉంది కాబట్టి ఈరోజు దువ్వాడి శ్రీనివాసరావుని పట్టింది. పాపం ఆయన భార్య దువ్వాడి వాణి పిల్లలు. కానీ దువ్వాడి వాణికి చాలా ధైర్యం ఇక్కడ నిజంగా మెచ్చుకోవాలి. కానీ రాజకీయాన్ని వదలలేదు. పిల్లలిద్దరిని పెట్టుకుని రాజకీయం కూడా నడిపెత్తుంది. ఎప్పటికైనా దువ్వాడు వానికి కూడా లైఫ్ అన్నది ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. రమ్య వెళ్ళిపోవాలని ఎంతమంది ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎంతమంది కోరుకున్నారో మీరు రమ్య వెళ్ళిపోవాలని అది క్లియర్ గా మర్చిపోకుండా అందరూ కూడా. మనకి నచ్చిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్ లో ఉండుతాం, నచ్చలేని వాళ్ళని కంపల్సరీ మనం పంపించేస్తాం. మల్లవారం నామినేషన్స్ లో కంపల్సరీ మాధురి వస్తుంది. ఎవరు వేసినా వేయకపోయినా సంజన మాత్రం మాధురి కంపల్సరీ వస్తుంది. మాధురికి డబల్ అవుట్ ఉంటే మాధురికి వేస్తుంది. కళ్యాణ్ కూడా అవుతుంది. కళ్యాణ్ అయితే సేవ్ అయిపోతాడు. ఎందుకంటే కళ్యాణ్ మాట పరంగా గేమ్ పరంగా కూడా చాలా బాగా ఆడతాడు. అందుకనేసండి మీకు రమ్య నచ్చలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి మర్చిపోతుంది. బాయ్ ఫ్రెండ్స్.